హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కూలీ ఈ క్రేజ్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో రజనీకాంత్ గారి ఫాలోయింగ్ మనకి తెలుసుగా. ఆయన ఎక్కడ ఏ రకంగా కనిపించినా ఒక భయంకరమైనటువంటి క్రేజ్, ఒక పాజిటివ్ వైబ్ మనకు కనిపిస్తూ ఉంటుంది రజనీకాంత్ గారిలో. ఆయన నడిచేటువంటి నడకతోనే కొన్ని రికార్డులు క్రియేట్ చేసేటువంటి ఆయన మేనరిజం మనకు బాగా తెలుసు. వీరిని మన సౌత్కే కాదు, నార్త్కే కాదు, యావత్ భారతదేశానికే కాదు, మొత్తం ప్రపంచానికి కూడా ఆయన స్టైల్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరని అనుకోవాలి. ఎస్పెషలీ జపనీస్ కావచ్చు, లేదంటే అటు సింగపూర్, మలేషియాలో రజనీకాంత్ గారి ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉంటుంది. అప్పుడెప్పుడో కబాలి లేదా భాష ఆ టైంలోనే రజనీకాంత్ గారికి ఒక భారీ ఫ్యాన్ బేస్ని సింగపూర్, మలేషియా లాంటి కంట్రీస్లో ఒక రేంజ్లో, అంటే ఫ్లైట్ల మీద లేదంటే అక్కడ ఉన్నటువంటి బస్సుల మీద అనేక విధాలుగా ఆ సినిమాకి ప్రమోషన్స్ జరుపుతూ వచ్చేవాళ్ళు. అలాంటిది కూలీ దాదాపు 74-75 సంవత్సరాలు వచ్చి ఆయన ఇంకా సినిమాలు తీస్తున్నారు. అది కూడా ఇప్పటికీ కూడా అదే క్రేజ్ని, దానికి మించి ఉన్నటువంటి క్రేజ్ని ఆయన ఇంకా కంటిన్యూ చేస్తున్నారంటే నాకు తెలిసి ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఈ ఏజ్కి సంబంధించినటువంటి హీరో ఎవరు లేరని అనుకోవాలి. ఇంత ఫ్యాన్ బేస్ని, ఇంత క్రేజ్ని ఉన్నటువంటి కలిగినటువంటి హీరో కూడా ప్రపంచంలో ఎవరు లేరంటే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అంత అద్భుతంగా ఈ సినిమా అటు లోకేష్ కనకరాజు డైరెక్షన్లో తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ కొన్ని మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కొన్ని వివరాలు చెప్తే ఎవరు విన్నా కూడా అసలు ఇంత బడ్జెట్ ఏంటి, ఇంత అసలు దీంట్లో రజనీకాంత్ గారు ఎంత రెమ్యునేషన్ తీసుకున్నారు అనేది కూడా చెప్తాను. దాదాపు 350 నుంచి 400 కోట్లు ఈ సినిమా బడ్జెట్ అట. దీంట్లో రజనీకాంత్ గారికి 150 కోట్ల రెమ్యునేషన్, అంటే పారితోషికం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మిగతా వాళ్ళు దీనికి సంబంధించి తెలుసు కదా, టాలీవుడ్ నుంచి మన కింగ్ నాగార్జున గారు ఉన్నారు, అటు బాలీవుడ్ నుంచి మన అమీర్ ఖాన్, అలాగే కర్ణాటక కన్నడ నుంచి ఉపేంద్ర గారు, ఇంకొక మంజుమల్ బాయ్స్లో చేసినటువంటి ఆయన అటు కేరళ నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఒక మంచి రెమ్యునేషన్స్ వాళ్ళకి ఇచ్చారట. అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినా కూడా, ముఖ్యంగా రజనీకాంత్ గారు తర్వాత 150 కోట్లు ఆయన తీసుకుంటే, లోకేష్ కనకరాజు గారు డైరెక్టర్గా ఆయన బజ్ మనకు తెలుసు. ఇండియా వ్యాప్తంగా ఆయన సినిమాకు ఉండేటువంటి క్రేజ్ కూడా తెలుసు. అలాంటి ఆయన 50 కోట్లు తీసుకుంటున్నారట. నాగార్జున గారు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆ క్యారెక్టర్ కూడా 24 కోట్లు ఆయన తీసుకుంటున్నారట. అలాగే అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా చాలా చిన్నదని చెప్తున్నారు. ఆయన కూడా 20 కోట్లు తీసుకుంటున్నారట. అంతేకాకుండా ఉపేంద్ర గారు కావచ్చు, సత్యరాజ్, శృతి హాసన్, వీళ్ళు కూడా 4 కోట్ల వరకు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అనిరుద్ధ్, ఆయన మ్యూజిక్కి ఒక ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. అది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశానికి కూడా అనిరుద్ధ్ అంటే మరొక ఏఆర్ రెహమాన్ రేంజ్లో మనం ఊహించుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఏజ్లో చాలా తక్కువ ఏజ్లోనే ఆయనకి మ్యూజిక్కి ఒక మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఆయన 15 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నాడట. ఇక ఈ సినిమా ఇప్పటికే దాదాపు 1000 కోట్ల బిజినెస్ ఆల్రెడీ జరిగిపోయిందని కూడా చెప్తున్నారు. ఇంకా మనం ఊహించండి, ఈ సినిమా ఎన్ని వేల కోట్లు వెళ్తుందో మనకి చెప్పాల్సిన అవసరం లేదు. పైగా అటు బాలీవుడ్ని టచ్ చేశారు. అమీర్ ఖాన్ లాంటి ఒక వండర్ఫుల్ యాక్టర్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టుకున్నారు. మన తెలుగులో కింగ్ నాగార్జున గారిని విలన్గా పరిచయం చేయబోతున్నారు. ఆయన మనందరికీ తెలుసు, అసలు నాగార్జున గారు ఇప్పటి వరకు ఒక ఫ్యామిలీ మ్యాన్గా కనిపించేటువంటి నాగార్జున గారు ఇప్పుడు విలన్గా, అటు కుబేరా, ఇప్పుడు దీంట్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఇకపోతే ఉపేంద్ర గారు కన్నడ నుంచి, అన్ని భాషల నుంచి తీసుకుని ఒక మంచి బజ్ని క్రియేట్ చేసి సినిమా బిజినెస్ని ఈజీగా 1000 కోట్లు ఫస్ట్ 3-4 డేస్లోనే 1000 కోట్లు టచ్ చేసే విధంగా ఈ సినిమాని ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్లోనే చేసుకుంటూ వస్తున్నారు. సో డెఫినెట్గా రజనీకాంత్ గారి గురించి మనం ఎస్పెషల్లీ చెప్పాలంటే 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఆయన ఇదే స్టార్ డమ్ని ఇంకా కంటిన్యూ చేసుకువెళ్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంకా ఇంత 1000 కోట్లకు పైగా బిజినెస్ చేయగలిగేటువంటి 75 సంవత్సరాలు అంటే టాప్ హీరోల్లో ఆయన కూడా ఒకరు, మనందరికీ తెలుసు. ఇప్పటికీ అదే టాప్లో ఆయన ఉంటున్నారు అంటే ఆయన క్యారెక్టరు, ఆయన ఫ్యాన్ బేసు, ఆయన అందరికీ నచ్చేటువంటి గుణం. సో దాన్ని ముఖ్యంగా అందరూ ఆయన్ని మనసులో పెట్టుకుంటారు. సో ఈసారి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో మనం చూడాలి.